లాస్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. 25th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ P is a point on the circle, x square plus y square equals to 4, Q is a point on the straight line, and x minus ఈ Q అనేది ఈ లైన్ మీద ఉంటుంది, and x minus y plus 1 equals to 0 is a perpendicular bisector of PQ. Then 13 times of sum of apses of all such points P is. Right? ఇది అడిగాడు కదమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాజ్ యూజువల్ జామెట్రీ క్వశ్చన్ అంటే ఫస్ట్ మనం రఫ్ స్కెచ్ చేసుకోవడమే. సో బేసికల్లీ పి అనే ఒక పాయింట్ ఉంది. ఓకేనా? పి అనే ఒక పాయింట్ ఉంది, అది సర్కిల్ మీద ఉంది. నెక్స్ట్ క్యూ అనే పాయింట్ ఉంది, అది లైన్ మీద ఉంది. సో పి అనే పాయింట్ ఎప్పుడైతే సర్కిల్ మీద ఉంటుంది అన్నాడో ఇమీడియట్ గా మనం పారామెట్రిక్ ఫామ్ వేసేయాలి. సో పారామెట్రిక్ ఫామ్ ఏమొచ్చు? ఆర్ కాస్ థీటా, ఆర్ సైన్ థీటా. ఓకేనా? ఇక్కడ క్యూ అనే పాయింట్ స్ట్రైట్ లైన్ మీద ఉంది అన్నాడు కదా, ఇక్కడ పారామెట్రిక్ ఫామ్ కూడా ఇక్కడ కూడా వేద్దాం. ఓకే, నేను ఎక్స్ అని ఆల్ఫా అనుకుంటానమ్మా. ఎక్స్ ఆల్ఫా అనుకుంటే వై ఈక్వల్స్ టు -5 ఆల్ఫా -2 అవుతుంది. సో నేను ఆల్ఫా కామ -5 ఆల్ఫా -2 కింద రాస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇస్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ పీక్యూ. సో పీక్యూ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఓకే, ఇది ఎం, పర్పెండిక్యులర్ బైసెక్టర్. రైట్? ఇప్పుడు then 13 times of sum of apses of all such points of P. సో P మీద క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? సో అయితే మనం క్లియర్ గా ఈ లైన్ ఏంటి? ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కెన్ ఐ సే ఈ రెండు ఒకదానికొకటి విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ ఇమేజెస్ అని చెప్పొచ్చా? రైట్? సో ఇమేజెస్ అని చెప్తే దీని యొక్క క్యూ యొక్క ఇమేజ్ పి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తా. క్యూ యొక్క ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తా. ఇమేజ్ ఫార్ములా తెలుసుగా మనకి. అప్పుడు ఎక్స్ మైనస్ ఆల్ఫా బై లైన్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్స్ 0 కాబట్టి బై 1 ఈక్వల్స్ టు వై మైనస్ ఆఫ్ -5 ఆల్ఫా -2 బై -1 ఈక్వల్స్ టు -2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఆఫ్ వై అంటే +5 ఆల్ఫా +2 +1 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2 టు 4. సో అప్పుడు నాకు ఏమొస్తుందమ్మా? అప్పుడు -6 ఆల్ఫా +3. రైట్? సో క్లియర్ గా నాకు ఎక్స్ ఈక్వల్స్ టు ఇది పక్కకు తీసుకెళ్ళిపోతే -5 ఆల్ఫా -3 అవుతుంది. వై ఈక్వల్స్ టు అది ఆ పక్క తీసుకెళ్ళిపోతే 6 ఆల్ఫా +3 ప్లస్ -5 ఆల్ఫా -2 అవుతుంది. అంటే ఎంత అవుతుంది అప్పుడు? ఆల్ఫా +1 అవుతుంది. రైట్? అయితే ఇది పి అనే పాయింటే కదా. ఇప్పుడు ఇది మనకి ఏమవుతుంది? దీని మీద ఉంటుంది కదరా. దేని మీద ఉంటుంది? సర్కిల్ మీద ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4 అనే సర్కిల్ మీద కూడా ఉండాలి కదా. రైట్? సో ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. సో మనకి ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ లో? సమ్ ఆఫ్ యాప్సిస్ అడిగాడు. సమ్ ఆఫ్ యాప్సిస్ అంటే ఎక్స్ కోఆర్డినేట్సే కదా. సో మనం ఏం చేద్దామంటే వైని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లోకి రాసుకుందాం. ఎలా రాసుకుందాం అంటే ఇక్కడ 5 ఆల్ఫా ఈక్వల్స్ టు -3 -x అని రాసుకోవచ్చు. ఆల్ఫా ప్లేస్ లో -x -3/5 రాసుకోవచ్చు. అది ఇక్కడ పెట్టేద్దాం. y ఈక్వల్స్ టు ఆల్ఫా +1 కాబట్టి -x -3/5 +1. సో ఎల్సిఎం తీసుకుంటే 5 ప్లస్ -3 2 -x/5. సో తీసుకొచ్చి ఇక్కడ పడండి. 2 -x/5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4. సో 5 అంటే 5 స్క్వేర్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం తీస్తే 25x² ప్లస్ x -2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 25 4s 100. సో ఓవరాల్ మీకు ఎంత వస్తుంది? 26x² -4x ప్లస్ 4 ఈ పక్కకి వస్తే -96. సో సమ్ ఆఫ్ యాప్సిస్ అంటే x1 ప్లస్ x2 అని చెప్పొచ్చా? సమ్ ఆఫ్ ద రూట్స్ ఏగా. నువ్వు వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా నువ్వు చెప్పవచ్చు. 4/26 అంటే 2/30. సో నీకేం కావాలి? 13 టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ యాప్సిస్ అన్నాడు కాబట్టి సో విచ్ ఇస్ ద ఆన్సర్ 2. సో దీనికి ఆన్సర్ ఎంత?